ఇండస్ట్రీలన్నాక కాంపిటీషన్ కామనే. ఫిలిం ఇండస్ట్రీ అయితే హీరోల మధ్య ఉంటుంది, ఇక అభిమాన సంఘాలైతే కత్తులు పట్టే వరకు వెళ్తారు. ఇప్పుడు టాలీవుడ్ లో మాత్రం దర్శకుల మధ్య వీర లెవెల్లో కాంపిటీషన్ నడుస్తుందట. బాహుబలి రాజమౌళిని పక్కన పెడితే మాస్ ఇమేజ్ తో కమర్షియల్ హిట్స్ ఇస్తున్న కేటగిరీలో ఇప్పుడు బోయపాటి వర్సెస్ కొరటాల మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ సాగుతుందట. సింహ, దమ్ము, లెజెండ్, సరైనోడుతో కమర్షియల్ హిట్స్ ఇచ్చాడు బోయపాటి. ఇక మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ తో కమర్షియల్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్నాడు కొరటాల శివ. ఈ డైరెక్టర్స్ ఇచ్చే హిట్స్ కు కాసుల వర్షం ఎలా కురుస్తుందో అదే రేంజ్ లో హీరో ఇమేజ్ కూడా అమాంతం పెరిగిపోతుందట. మొన్నటి వరకు స్టైలిష్ స్టార్ గానే ఉన్న బన్నీ సరైనోడుతో మాస్ మాస్ హీరో అయిపోయాడు. నాన్నకు ప్రేమతో అన్న ఎన్టీఆర్ జనం వనం మనం అంటూ గ్యారేజ్ సృష్టించేశాడు. జూనియర్ ను సరికొత్తగా చూపించాడు. బోయపాటి, కొరటాల ఈ ఇద్దర్లో ఎవరు బెస్ట్ డైరెక్టర్ అంటూ టాలీవుడ్ లో కొత్తగా చర్చ మొదలైంది. ఫ్యాన్స్ కూడా విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారట. జూనియర్ ఎన్టీఆర్ తో ఇద్దరూ సినిమాలు తీశారు, సో ఎవరిష్టం అంటే ఎలా అన్న డైలమాలో పడ్డారట. ఇక సింహ మూవీ కథ ఎవరిది అన్న ప్రశ్నకు ఓ ఛానల్ ఇంటర్వ్యూలో శివ ఇచ్చిన సమాధానం కూడా కలకలం రేపుతోంది. మొత్తానికి ఇప్పుడు టాలీవుడ్ లో బోయపాటి వర్సెస్ కొరటాల ఇష్యూ ఎంతవరకు వెళుతుందో అనేది ఆసక్తి రేపుతోంది.